ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట. సంతోషానికి తాళం చెవులు. ఏంటైనా గతాన్ని మర్చిపోవాలి, వర్తమానాన్ని గమనించాలి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. అంటే గతాన్ని మర్చిపోవాలంటే ఎందుకు అని అడగవచ్చు. ఎందుకు మర్చిపోవాలి మనం గతాన్ని చెప్పండి? మన గతంలో జరిగినటువంటి స్వీట్ మెమరీస్ నెమరు వేసుకుంటే పర్వాలేదు, కానీ చెడు విషయాలు, నెగిటివ్ అంశాలను ఇట్లా మనం తీసుకున్నట్టయితే మన మనస్సు సంతోషంగా ఉండదు, ఎప్పుడు బాధగా ఉంటుంది. కాబట్టి అందుకే గతాన్ని మనం మర్చిపోవాలి, వర్తమానాన్ని గమనించాలి. ఇప్పుడు వర్తమానం అంటే ప్రజెంట్గా మనం ఎలా ఉన్నాము, ఎలా ఉందాము, ఎలా అనేది గ్రహించుకోవాలి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్లో నేను ఇలా ఉన్నాను, ఇక ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేది వచ్చినా నేను ఇలా ఏదైనా దాన్ని ఎదుర్కోవడానికి నేను ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్ థింక్తో ఉండాలనే ఉద్దేశంగా మన మనస్సులో అనుకుంటూ మన మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మనము సమన్వయంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఫ్రెండ్స్, సంతోషమే సగం బలం. తాళం చెవులు అంటే తాళము అనేది మన మనస్సు అనుకుందాము, చెవులు అనేటి ఏంటిది కాలము, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, మనకు వచ్చే ఆలోచనలు తాళం చెవులు అనుకుంటే. కీస్ ఉంటాయి కదా, మెయిన్ తాళం మాత్రం మనమే కదా. మన బాడీ, మన మనస్సు, మన బుద్ధి, ఇవే మెయిన్ తాళాలు. మనందరూ గమనించుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి తాళానికే ఉండాలి, తాళము చెవులునే మర్చిపోవాలి, గతాన్ని మర్చిపోవాలి. అంటే సంతోషానికి తాళము చెవులు అంటున్నాడు కదా. కాబట్టి వర్తమానాన్ని గమనించుకుంటూనే ఉండాలి. మనస్సును ఒక తాళం కప్పలా ఉంచేసుకుని దాంట్లో వచ్చినటువంటి చెడు విషయాలను బయటకు పంపించి నెగిటివ్ థింగ్స్ను, పాజిటివ్ థింగ్స్ని లోపలికి మనం తెచ్చుకోవాలంటే మనం తాళం వేసి బయటకు వెళ్తాము, మళ్ళీ తాళం తీసి లోపలికి వస్తాము. అయితే ఏ విధంగా మన మనస్సులోకి వచ్చినటువంటి గతాన్ని మర్చిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి అందులో నుంచి, మన మనస్సులో నుంచి కదా. మిగతా వాటికి మనం వెల్కమ్ చెప్పాలి. ఓకేనా?